డబ్బులు ఇస్తానన్నావు, ఇక్కడ అన్నావు పైసలేడరా సరే అదే నాకు డబ్బులు ఇవ్వకుండా నువ్వేంటి ఎలా చేస్తున్నావు? ఆ రోజు నీతో నేను గడిపిన మధుర క్షణాలు ఇంకా నేను మర్చిపోలేకపోతున్నా. బట్ మనం అది కదా చేయాలి ముందు. రా రా ప్రేమిస్తున్నా, మిమ్మల్ని చూడడం, మీ దగ్గరకు వచ్చి నవ్వడం, అలా స్మైల్ చేయడం చేశారు కానీ మీరు పట్టించుకోలేదు. మీరంటే ఇష్టం, మీరు నాతో ఉండాలి కానీ మీ భార్యతో ఉండడం నాకు కూడా సహించలేను. మీ భార్యతో ఉండడం నాకు కూడా సహించలేను. ఏంటి ముందు డబ్బులు ఇస్తారన్నా కదా, డబ్బులు ఇచ్చిన తర్వాత అది నువ్వు సంబంధం ఈ నుంచి కొట్టు కూడా బయట తీసుకోవద్దు, అర్థమవుతుంది. ఆయన తమాషాలు చేస్తున్నావా? ఏంటి ఎంత ఖాళీగా ఉంది రూము? ఫ్రెండ్ లేడు కదా, ఊరిలో అని చెప్పాను కదా ఫోన్లో. అంతేనా, లేక ఏమైనా సెట్ చేసి నన్ను పిలిచాను? ఏం సెట్ చేయడానికి లేదు. కూర్చో, మనదే రూమ్, కూర్చో 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 సునీత, అక్కడ కూర్చో. ఎలా ఉన్నావు సునీత? బాగానే ఉన్నా. డబ్బు గురించి ఏం భయపడకు, డబ్బు నీకు ఇస్తా, ఓకేనా? ఓకే. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఓకే, నేను ఒక విషయం అడగచ్చా సునీత? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా కాబట్టి కదా వచ్చినప్పటి నుండి నేను ప్రేమిస్తున్నా, మిమ్మల్ని చూడడం, మీ దగ్గరకు వచ్చి నవ్వడం, అలా స్మైల్ చేయడం చేశారు కానీ మీరు పట్టించుకోలేదు. ఎందుకంటే నేను కూడా గమనించిన సునీత, నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో పనికి వచ్చావో ఫస్ట్లో కొంచెం గమనించలేదు, కానీ తర్వాత గమనించాక నేను ఎక్కువ పట్టించుకోలేదు, నేనే నెగ్లెక్ట్ చేశానేమో. మరి నిజంగా ప్రేమించిన దాని అయితే నాకు వచ్చి డైరెక్ట్ చెప్పొచ్చు కదా? అలా ఎలా చెప్తాను, అక్కడ ఉన్నప్పుడు చెప్పానంటే మీరు అమ్మగారి గురించి భయపడ్డావు. ఆమె ఏమైనా చేయొచ్చు, నెక్స్ట్ మీ ఇంట్లో ఉన్నాను కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు కదా. అదే సునీత, నేను అనేది ఏంటంటే నీ మనసులో ఉన్న మాట నాకు చెప్తే నేను ఎస్ ఆర్ నో నేను ముందే చెప్పేవాడిని కదా. దానికోసం ఈ వీడియోస్ చేయడము, అమ్మగారు నేను ప్రైవేసీగా నా ప్రైవేట్ రూమ్లో ఉన్నప్పుడు వీడియోస్ చేయడం ఎందుకు, తర్వాత ఆ వీడియోస్ నాకు పంపి బ్లాక్మెయిల్ చేయడం ఎందుకు, చేసావా లేదు? చేశాను, ఎందుకంటే అలా నేను చెప్పలేను కదా, మీ దగ్గర ఉన్నప్పుడు చెప్తే బాగోదు. మీరు ఏమైనా అదే అంటున్నా సునీత, నువ్వు అంటే నాకు ఇష్టం అయ్యగారు అంటే నేను ఏదో ఒకటి చెప్పేటోని, చెప్పలేను అలా. అందుకే వీడియోస్ తీసావా? అందుకే ఆంధ్రాకి వెళ్ళిపోయి అప్పుడు చెప్పాను మీరంటే ఇష్టం, అంటే నాతో ఉండాలి కానీ మీ భార్యతో ఉండడం నాకు కూడా సహించలేను. ఇప్పుడు నా భార్యతోని నేను నా ప్రైవేట్ రూమ్ లో మేము ప్రైవేసీగా ఉన్నప్పుడు నువ్వు వీడియోస్ చేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదు కానీ తీసావా లేదా? తీసాను. సరే, దాని తర్వాత నువ్వు నాకు వీడియో షేర్ చేసావు, వచ్చావు, నువ్వు అనుకున్నది నాకు చెప్పావు, డిలీట్ చేసేసావు. దాని తర్వాత మనిద్దరం కలవడం ఇవన్నీ డిస్కషన్ జరిగింది. మనిద్దరం కలిసిన వీడియోస్ తీసి నన్ను బ్లాక్మెయిల్ చేసావా లేదా? చేశానంటే నాకు ఎంత అడిగావు డబ్బులు? 2 lakhs అడిగా. డబ్బు ఇవ్వను అని నేను ఇప్పటికీ అనట్లేదు, కానీ సునీత నీకు విషయం చెప్పన్నా, ఆ రోజు నీతో నేను గడిపిన మధుర క్షణాలు ఇంకా నేను మర్చిపోలేకపోతున్నా. నీతో నేను మళ్ళీ పార్టిసిపేట్ చేయాలని నాకు కోరికగా ఉంది. డబ్బు గురించి భయపడితే నాకు నీతో కలుద్దామనే ఉండి ఇక్కడికి వచ్చాను. మరి వచ్చిన దగ్గర నుండి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అలా వేస్తుంటే క్వశ్చన్స్ వేయట్లేదు. మరి నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో కనుక్కుందామని చెప్పేసి అడిగాను తప్పించి వేరే లేదు. నువ్వంటే ఇష్టం కాబట్టి నీతో కలుద్దామని ఇక్కడికి వచ్చాను. డోర్ వేసి వస్తాను. అచ్చా సునీత, నేనంటే కూడా నీకు చాలా ఇష్టమే, చాలా ఇష్టం. కానీ నాకు ఎప్పుడైతే నీతో కలిసాను సునీత, అప్పటి నుంచి నీ పైన ఇష్టం పెరిగింది. నా భార్యతో కూడా నేను ఎప్పుడైనా లేను సునీత, మాది ప్రేమ వివాహమే, కానీ ఏ రోజు కూడా నేను అంత సంతృప్తి చెందలేదు. కానీ ఆ రోజు నీతో గడిపిన మధుర క్షణం మాత్రం నేను అసలు మర్చిపోలేకపోతున్నాను సునీత. నువ్వేమంటావు? నాకు కూడా నువ్వు అంటే ఇష్టం కదా, నేను కూడా విషయాన్ని మర్చిపోలేదు. ఇన్ని రోజులు మనసులో ఎందుకు పెట్టుకున్నాను ఈ మనసు మాట?
చెప్పలేకపోయాను, అందుకే చెప్పలేదు. బట్ ఎలా అయినా చెప్పి నువ్వు ఇది నా ఇబ్బంది సొంతం పడుతూ చేసుకుందాం అనుకున్నాను. నువ్వు ఇబ్బంది పడుతూ నన్ను ఇబ్బంది పెట్టావు. ఈ విషయం మీద ముందే చెప్పేది ఉంటే అయిపోవు కదా సునీత. అలా ఎలా చెప్తాను, చెప్పలేదు కదా. మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు చెప్తే చెప్పకుండా నాకు ఎలా నాకు అర్థం అవుతుంది? అందుకే నేను దూరంగా వెళ్ళాక చెప్పాను. అంటే దూరం వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తావా వీడియోస్ పంపి? బ్లాక్మెయిల్ కదా అది. నాకు నువ్వంటే ఇష్టం, బట్ నాకు డబ్బు అవసరం వచ్చింది. నాకు డబ్బు కావాలని నేను అడగలేను అడిగిన కదా. వెంటనే 50,000 ఇచ్చాను కదా. ఇచ్చారు. ఆ 50,000 సంగతి ఎందుకు, అది అప్పుడు అయిపోయింది. ఇప్పుడు నాకు 2 lakhs కావాలి. ఉంది, ఆ బ్యాగ్లోనే ఉన్నాయి డబ్బులు. నువ్వేం టెన్షన్ తీసుకోకు వాటి గురించి. ఫస్ట్ మనం పార్టిసిపేట్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు నీకు ఇచ్చేస్తా. కానీ ఆ వీడియోస్ మళ్ళీ నా ముంగటే డిలీట్ చేయాలి. చేస్తాను. మళ్ళీ బ్లాక్మెయిల్ నాకు చేయాలి. కావాల్సింది డబ్బు, నేను డిలీట్ చేస్తాను. మాట తప్పితే తప్పను. తప్పవు కదా. తప్పను. సరే సునీత, ఎంతసేపు ఈ సోద పెడతావు? మనం ఎందుకు వచ్చామో ఆ పని చేయాలి కదా. అప్పుడు నీకు ఫిజికల్గా నేనంటే ఇష్టం అని చెప్పు. అవును. నాకు ఇష్టం నీతో ఉండడం, బట్ మనం అది కదా చేయాలి ముందు రా. సరే సునీత. సునీత, నేను ఒక ప్రశ్న అడగచ్చా? బ్లాక్మెయిల్ ఎలా చేసావు సునీత? వీడియోస్ ఎలా డబ్బు తీసావు? కావాలి అంటే చేస్తాను. వీడియోస్ ఎలా తీసావు? వీడియోస్ అంటే నా భార్యతో నేను కలిసినప్పుడు వీడియోస్ ఎలా తీసావు? మీ ఇంట్లో పని చేస్తున్నప్పుడు మీ నువ్వు నాకు తెలుసు, ప్రతి ప్లేస్ నాకు తెలుసు, ఎక్కడ పెడితే కెమెరా ఎలా షూట్ అవుతుందో నాకు తెలుసు, అందుకే పెట్టాను. అలా వీడియో తీసావు. మన ఇద్దరం కలిసినప్పుడు మన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా తీసా. ఎలా? అది నీకు చెప్పకుండా కదా తీసాను, నీకు ఎలా చెప్తాను? అదే సునీత, ఎలా తీసావని అడగనేకే నిన్ను నార్మల్గా అడుగుతున్నా, బలవంతంగా కాదు. అప్పుడు మీకన్నా ముందు నేను రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నేను పెట్టా. నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చే లోపు పెట్టేసి మొబైల్ పెట్టావు, అంతేనా? అంతే. ఏంటి డబ్బులు ఇస్తానన్నావు, లేక కలాలన్నావు. అటు నువ్వు కలుద్దామంటే కలు నాతో. ఎందుకంటే నేను వచ్చాను, నువ్వంటే ఇష్టం అన్నాను. నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి ఇదంతా చేశాను. నేను వచ్చి చున్నీ తీసాను, షర్ట్ బటన్ కూడా తీయలేదు. నాకు డబ్బులు కావాలి, నీతో ఫిజికల్గా అవసరం లేదు. నాకు వీళ్ళంతా నాకు అవసరం లేదు, నేను డబ్బులు తీసుకుంటా. ఏంటి చేపట్టి లాగుతున్నావు? ఎందుకు అలా చేస్తున్నావు? డబ్బు ఇస్తానంటేనే కదా నేను వచ్చాను. నువ్వు డబ్బు ఇవ్వి, నేను వెళ్ళిపోతాను. నేను డిలీట్ చేస్తాను కదా, నేను డబ్బు తీసుకుంటాను, డిలీట్ చేసేస్తాను. అన్నీ నీ ముందే డిలీట్ చేసి వెళ్ళిపోతాను. డబ్బు కోసం ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను డబ్బు కోసం ఫస్ట్ మోసం చేయలేదు, కానీ నాకు డబ్బు అవసరం. అమ్మగారిని మంచిగా చూసుకుంటున్నావు, కన్న తల్లి లెక్క చూసుకుంటున్నావు అని నేను నమ్మిన. ఇంటి పని, వంట పని ఇవన్నీ మంచిగా చూసుకుంటున్నావు, అన్నీ మంచిగా చూసుకుంటున్నావు నేను నమ్మిన. గుడ్డిగా నమ్మితే మా బతుకులో నువ్వు వచ్చి వీడియోస్ ఇచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? డబ్బు కోసం, నాకు డబ్బు కావాలి, అందుకే చేస్తాను. కేవలం డబ్బు కోసం మోసం చేస్తావా? ఒక జీవితంతో ఆడుకుంటావా? నాకు డబ్బు కావాలి, అందుకే నీ డబ్బు కోసం ఒక జీవితంతో ఆడుకుంటావా? ఎవరి జీవితాలు ఏమైపోతే నాకు ఎందుకు, నాకు డబ్బే కావాలి. నాకు డబ్బు లేదు. అదేంటి డబ్బు లేకపోవడం? లేదు, డబ్బు కావాలి నాకు. డబ్బు లేదు. డబ్బు ఇస్తానే కదా ఏం చేస్తావో ఇక్కడ తీసుకొచ్చా కదా. లేదు నా దగ్గర ఇక్కడ తీసుకొచ్చాను. నా దగ్గర డబ్బు లేదు. అది ఎలా కుదురుతుంది? లేదు. ఎందుకు ఇవ్వవు? లేవు నా దగ్గర డబ్బు. మరి ఎందుకు రమ్మన్నావు ఇక్కడికి? ఇయ్య. ఎందుకు రమ్మన్నావు? ఉన్నా ఇవ్వ. ఎందుకు రమ్మన్నావు? ఉన్నా ఇవ్వ. ఎందుకు ఇవ్వవు? డబ్బులు ఇస్తానన్నావు, ఇక్కడ అన్నావు. నాకు డబ్బులు ఇవ్వకుండా నువ్వేంటి ఎలా చేస్తున్నావు? లేవు. డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను కదా. లేవు. ఎందుకు లేవు? డబ్బులు ఎందుకు లేవు? ఎందుకు ఉన్నా లేవు? ఇవ్వ. ఎందుకు ఇవ్వవు? ఉన్నా ఎందుకు ఇవ్వ. ఇవ్వవు? నువ్వు చేసిన మోసానికి నేను డబ్బు మోసం కాదు, చేయలేదు. అన్న పైసా ఇవ్వ, రూపాయి కూడా నాకు ఇవ్వ. డబ్బు అవసరం. లేవు. నాకు డబ్బు అవసరం. లేవు. నాకు డబ్బు అవసరం అని చెప్పాను. అవసరమా డబ్బు నీకు? ఆహా, ఇస్తా, నీకు ఇస్తా, డబ్బే ఇస్తా, ఓకేనా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చినావమ్మా? నువ్వెందుకు వచ్చినావు? నాకు ఇంత మాట్లాడే పనులకే వచ్చాను. ఏం మాట్లాడే పని ఉంది? ఏంటి మీరు డోర్ ఎందుకు వేస్తున్నారు అసలు? మీ డోర్ ఎందుకు వేస్తున్నారు అసలు? ఎందుకు చెప్పాలి? ప్రాబ్లం ఏంది నీకు? డబ్బు కోసం మనుషుల జీవితాలతో ఆడుకుంటా సార్. అతను డబ్బులు ఇవ్వాలి, తీసుకోవడం. ఎన్ని పైసలు ఇవ్వాలి ఆయన? నాకు 2 lakhs ఇవ్వాలి. 2 lakhs ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇవ్వాలి ఆయన 2 lakhs? నేను అంట్లో పని చేస్తాను, అందుకే నాకు ఇవ్వాలి. ఆ ఇంట్లో పని చేస్తే 2 లక్షల పని ఏం చేసినావు వాళ్ళ ఇంట్లో? నేను చాలా రోజుల నుండి చేశాను, అప్పుడు నేను సాలరీ ఇవ్వలేదు. ఎన్ని రోజులు చేసినావు? 2 years చేశాను. ఎంత నీ శాలరీ ఎంత? 20,000. 20,000. 2 years నుంచి చేస్తే 20,000 శాలరీ. 2 years నుంచి నీకు అసలు జీతమే చేయలేదు. ఇవ్వలేదు. 2 years నుంచి చేస్తే 20,000 కదా? 20,000 కదా నీ జీతం? 20,000 కదా నీ జీతం? సరే, నేను నీకు జీతం ఇవ్వలేదా? ఇవ్వలేదు. సరే సరే. 2 years చేసినావు కదా? 2 years చేస్తే 24 నెలలకి 4,80,000 రావాలి, కానీ 2 లక్షలు ఎందుకు వస్తాయి నీకు? చెప్పు. అంటే ఆ మధ్యలో ఒక్కసారి నేను కొంచెం అవసరంగా తీసుకున్నాను. 4,80,000కు 2 లక్షలు ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతున్నాడు సార్. చెప్పు సమాధానం.
నాకు ఫస్ట్ కూడా 2 లక్షలు కావాలి, తర్వాత ఉన్న డబ్బులు తీసుకుంటా. ఫస్ట్ నాకు 50,000 ఇచ్చారు, ఆ తర్వాత మిగతా డబ్బులు అప్పుడప్పుడు తీసుకున్నాం. కావాల్సిన నాకు 2 లక్షలు ఇవ్వాలి. వాళ్ళ ఇంట్లో పని చేస్తాను. ఏం పని చేస్తున్నాం వాళ్ళ ఇంట్లో? ఇంట్లో ఇంటి పని అంతా చేశాను, వంట చేశాను, మేడం వాళ్ళని చూసుకున్నాను, అంతా చేశాను. అంతా చేసినాం. ఆయన ఎవరు? మీ ఓనరే కదా? ఓనరే కదా? ఓనరా మీ లవరా? ఓనరే. ఓనర్ ఏంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? ఓనర్ అతను. నేను అంట్లో పని చేశాను. లవర్ అంటావేటి? లవర్ అంటావేటి? లవర్ కదా? మర్యాదగా మాట్లాడు. లవర్ కదా? మర్యాదగా మాట్లాడు. ఏం మర్యాద మాట్లాడాలి? అసలు నీ సంబంధం ఏంటి? నువ్వు మంచిగా ఎందుకు వచ్చి నీ సంబంధం ఏంటి? నాకు సంబంధం ఏంటి? బ్లాక్మెయిల్ చేస్తాం సార్. బ్లాక్మెయిల్ ఏం చేశాను నేను? వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తాం సార్. వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేయలేదు. మనశ్శాంతి లేకుండా చేస్తాం సార్. నాకు భార్య చేయలేదు. ఏం వీడియోస్ చేయలేదు? ఈ నుంచి కొట్టు కూడా బయట తీసుకోవద్దు, అర్థమవుతుంది. ఆయన తమాషాలు చేస్తున్నావా? తమాషాలు అవుతున్నాయా? నువ్వు ఆయనతో ఏం చేస్తున్నావు? జీవితం ఖరాబ్ చేసింది సార్. నువ్వు ఆయనతో ఏం చేసినావు? పని చేసినావు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను అంటే పని చేశాను. పని చేసినావు? అవును. ఇంకా అతనే ఆవిడని ఇంట్లో లేని టైంలో నన్ను వాడుకున్నారు. అతనే బలవంతం చేశారు. అతను ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? ఉంది. ఏం ప్రూఫ్ ఉంది? ఇగో నా దగ్గర ఫోన్ ఉంది. చూపి. ఏం చూపిస్తావు? చూపి. అతను నాతో కలిసిన వీడియోస్ ఇవి చూపి. ఇగో వీడియోస్. ఇవేనా? ఇవే కదా? ఇవే కదా? అవే. తీసుకో, ఫోన్ తీసుకో. డిలీట్ చేసేసి వీడియోస్ అన్ని చేసే. ప్రతి ఒక్క వీడియో డిలీట్. ఏంటి ముందు డబ్బులు ఇస్తారన్నా కదా? డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు అది నువ్వు సంబంధం లేదు. నీ సంబంధం లేదు. నీ సంబంధం లేని విషయం అది. అసలు నాకు అమౌంట్ ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ పట్టుకో. ఫోన్ పట్టుకో ఒకసారి. ఎందుకు చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి? అందరి జీవితాలతో ఆడుకుంటాను సార్. ఒక్క నిమిషం. నాలుగు రోజులు ఎంతమంది ఉన్నారు? ఒక్క నిమిషం. నువ్వు ఎంతమంది ఇంట్లో పని చేసినావు? నేను ఎవరింట్లో పని చేయలేదు. ఫస్ట్ ఇంట్లోనే పని చేస్తాను. ఫస్ట్ ఇంట్లోనే పని చేసినావు. చేయనా? ఎంక్వైరీ చేయనా నీ గురించి? చెయ్యి. ఈ ఒక్క ఓనర్ తోనే చేసినావా? ఇంకా వేరే వాళ్ళతో కూడా చేసినావా? సార్ నాకు ఒకరు చెప్తేనే ఈమె పనులు పెట్టుకున్నాను సార్. నేను ఆ ఓనర్ తో ఏం చేసినావా? ఇంకా తమాషా అర్థమవుతుందా? పాత ఓనర్ చెప్తేనే ఈమె పెట్టుకున్నా సార్ పనులు. గోల్డ్ చైన్ వేస్తూ నువ్వేం తమాషాలు చేయలేవు. గోల్డ్ చైన్ వేసుకుంటే అలా చేసినట్ట? గోల్డ్ చైన్ వేసుకుంటే చేసినట్ట? అంటే గోల్డ్ ఇంకా నాకన్నా ఎక్కువ గోల్డ్ వేసుకుంటారు వాళ్ళందరూ, అలా చేసినట్ట? నువ్వు పని చేసే పని ఏంటమ్మా? ఇంట్లో పని బ్లాక్మెయిల్ సార్. బ్లాక్మెయిల్ వీడియోస్ బ్లాక్మెయిల్ ఇవే పని. నీ పని ఏంటి? నువ్వు ఇంటి పని చేసుకో. నువ్వు బ్లాక్మెయిల్ చేయడం ఏంది? ఓనర్ నేను బ్లాక్మెయిల్ చేస్తే నీకెలా తెలుసు? నేను బ్లాక్మెయిల్ చేస్తే నీకెలా తెలుసు? అతను ఏం చెప్పాను? నువ్వు చేసిన ఘనకార్యం మొత్తం చెప్పిన. నేనేం చేయలేదే. నువ్వు చేసిన ఘనకార్యం ప్రూఫ్ వస్తుంది, బయటికి వస్తుంది. 5 నిమిషాలు ఆగు. 5 నిమిషాలు ఆగు. నీ మొత్తం నీ జాతకం మొత్తం బయటకు వస్తుంది. నీ జాతకం మొత్తం బయటకు వస్తుంది. 5 నిమిషాలు ఆగు. 5 నిమిషాలు ఆగు. లేదు డబ్బు లేదు. ఉన్నా నా పైసా ₹1 లేదు. ఏం చేసుకుంటో చేసుకో. అదేంటి రూపాయి లేకపోవడం ఏంటి? అసలు నీ సంబంధం ఏంటి? నువ్వు మంచిగా వస్తున్నావు ఏంటి? అసలు ₹1 ఇయ్యము. ఏం అసలు చేసుకుంటో మంచిగా వస్తే నీ సంబంధం ఏంటి? ₹1 కూడా ఇయ్యు. అర్థమవుతుందా? నీకు సంబంధం లేదు, నువ్వు మాట్లాడు. సార్ నాలాంటి బాధ్యతలు చాలా మంది ఉన్నారు సార్. దయచేసి ఇటువంటి నుంచి జైలు పంపండి. నా డబ్బు నాకు ఇచ్చేసిన తర్వాత మాట్లాడు. అన్న పైసా లేదు. ఎందుకు నీ గుట్టు రట్టు చేయని. నా గుట్టు రట్టేది ఎలా నీ చేస్తాను? గుట్టు నీ గుణాన్ని బయట పెట్టని. నీ వీడియోస్ నా దగ్గర కదా ఉన్నాయా? నీ దగ్గర ఫోన్ ఉందనా? 5 నిమిషాలు కాకపోతే వేరే దగ్గర ఉండొచ్చు కదా, వేరే ఫోన్ లో ఉండొచ్చు కదా. కరెక్ట్. ఇంకొక 5 నిమిషాలు. సునీత గారు 5 నిమిషాలే. 5 నిమిషాలు తమరు ఏందో తమరికే తెలుస్తుంది. ఈ ఫోన్ లో లేకపోతే వేరే ఫోన్ లో ఉండొచ్చు కదా. పబ్లిక్ కి తెలుస్తుంది. 5 నిమిషాలు ఆగండి. ఏం పబ్లిక్ తెలుస్తుంది? ఏం చేద్దాం అనుకున్నావు? వేరే ఫోన్ లో ఉంది కదా, వేరే ఫోన్ లో ఉన్నాయి కదా, లీక్ చేసుకో. లీక్ చేసుకో. ముందే డబ్బు ఇచ్చేసిన తర్వాత పెళ్ళండి. లేవు ఏం చేస్తావు చేసుకో. ఏం చేయాలంటే అందుకే ఇక్కడ పిలిపించావు నన్ను. అలా ఎలా చేస్తాను? మోసం చేయడం తెలియదు అన్నావు కదా. నేనే మోసం చేస్తున్నాను అన్నావు. మనశ్శాంతి లేని రాత్రులు నా భార్యతో గడిపే రాత్రులు మొత్తం దూరం చేసినావు. అదే నీకు మోసం కేవలం చేయడం నువ్వు చేయబట్టే తెలియదు కదా. నీకు మోసం చేయడం తెలియదు కదా. నాలాంటి జీవితాలు ఎంతమంది చెడదాని కదా, మరి నువ్వేలా మోసం చేస్తావు? ఆగంటాను కదా. 5-10 నిమిషాలు నీ జీవితం నీ చేతిలో లేదు. ఇక ఎందుకు లేదు? అయిపోయింది. ఇప్పుడు ఏందమ్మా ఏమంటావు? ఇప్పుడు
ఏమంటావు ఇప్పుడు? నాకు సార్, డబ్బులు కావాలి, పోలీసులు నాకు పట్టింది. డబ్బులు ఇవ్వాలి. నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అసలు డబ్బులు? సార్, అదేంటి నాకు- ఇంట్లో సార్, నాకైతే పని న్యాయం చేసి- జరగదు సార్, నాకు న్యాయం జరగదు. ఒక్క నిమిషం, అసలు ఎందుకు ఇవ్వాలి నీకు డబ్బులు? నేను అంటే పని చేస్తే నాకు డబ్బులు కావాలి. ఇంట్లో పని చేయి అన్న, నువ్వు ప్రతిసారి మీకు డబ్బులు ఎట్లా ఇస్తుండే? నువ్వు జీతం నువ్వు జీతం ఇస్తుండే 6 నెలలు చేసింది కానీ ఇంట్లో ఎన్ని నెలలు చేస్తుంది ఆమె? 6 నెలలు 2 చేసింది సార్. 6 నెలలు ఆమె చేసింది. 2 సంవత్సరాలు ఉంటుంది. లేదు, మీరు ఫోన్ పే చెక్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు లిక్విడ్ క్యాష్ 5,000, 10,000, 2,000 కూడా తీసుకున్నాను నా దగ్గర. అమ్మగారు కూడా ఇచ్చింది మీకు పైసలు, 1,000 రూపాయలు, 2,000 అంటే కూడా ఆఖరి నాకు సార్ ఈ అవసరమే కష్టం. అడిగాను. జీతం ఎంత అమ్మా? ఇది జీతం ఎంత? 20,000. ఇంకొక విషయం చెప్తా సార్, ఇంకొక విషయం చెప్తా. జీతం అనేది. అమ్మగారు అవి రాసుకోబోయేది, అయ్యో పునీతి లే, లే, లే. అసలు నీ జీతం ఎంత అమ్మా? 20,000. ఆ? 20,000. 20,000. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ మరి. సార్ 8,000. ఆ 8,000 కాకుండా ఫుడ్ అన్ని మానుంచి 8,000 అప్పుడప్పుడు చిల్లర ఖర్చులకు కూడా తీసుకున్నాయి సార్. 8,000 కాదు, నాకు 20,000 ఇస్తానని అతనితో మాట్లాడి నన్ను పనిలో పెట్టుకున్నాను. బాండ్ ఉన్నదా? మరి ఇంట్లో పని చేయడం, ఏం పని చేస్తున్నావు అమ్మ వాళ్ళ ఇంట్లో? బాండ్ ఉందా అమ్మా? అవగాహన చూసుకో, వంట పని చేసి ఇంటి పని చేసి పేపర్ ఉన్నదా? పేపర్ ఉన్నది, 20,000 రాసిచ్చిన పేపర్ ఉన్నదా? ఎవరు నీ జీతం 20,000 ఎంత? ఇస్తానంటేనే కదా నేను అంట్లో పనికి వచ్చాను. పెద్ద ఇంజనీర్ సార్ మరి. 20,000 అని మా దగ్గర కట్టలు కట్టలు ఉంది. ఇంచినే కదా మరి నాకు చేయడం అమ్మగారు సార్, వీళ్ళ అమ్మగారు 500, 1000, 2,000 రూపాయలు రాసుకోబోయే సార్ మేము. కానీ ఇంత మోసం చేద్దాం కళలో కూడా ఉంది. నాకు అవసరమైనప్పుడు అడిగాను. ఎప్పుడైతే ఈ మీ దొంగ చూపులు చూసుడు, ఎప్పుడైతే దొంగ చూపులు కన్నింగా చూసుడు, కామంగా చూసుడు ఉన్నదో అప్పుడు నీ పసిగడ్డలో చూసినా సార్, అది నేను చేసిన పెద్ద తప్పు. నేను అది నేను చేసిన పెద్ద తప్పు. కష్టపడ్డాను కాబట్టి నాకు డబ్బులు ఇచ్చారు. నీ కష్టం తెలుస్తుంది, నీ కష్టం తెలుస్తుంది, తెలుస్తుంది నీ కష్టం మీద పబ్లిక్ కూడా తెలుస్తుంది. సరే వెయిట్ చేయి. సరే 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 సరే. ఇప్పుడు నీకు ఏంది 2 లక్షలు ఇవ్వాలి అంతే. అవును. ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇవ్వకపోతే నేను వీడియోస్ బయట పెడతా. సరే పెట్టుకో. పెట్టుకో, మేము అంటున్నాం కదా, పెట్టేసుకో. పెట్టేసుకో. నా ఫోన్ ఇవి. పెట్టేసుకో. నా- పెట్టేసుకో, నువ్వు వీడియోస్ పెట్టేసుకో, ఏమని చేసుకో. అర్థమవుతుందా? హ్యాపీగా పెట్టుకో, నిన్ను నో అనేటోళ్ళు లేరు. పెట్టేసుకో. అదేంటి ఎంత ఎలా అలా అయిపోయావు? నువ్వు చేసిన మోసం కింద ఇది ఏం జరిగినా ఇంత నువ్వు అంటే చేసిన నువ్వు మోసం కెమెరా కింద పెట్టి ఏమైనా నన్ను మోసం చేద్దాం అనుకున్నావా? నిన్ను మోసం చేయాలి మేము, మరి చుట్టూ కెమెరాలే ఉన్నాయి. ఫోన్ ఎందుకు ఇచ్చినా ఆమెకి? ఫోన్ ఎందుకు ఇచ్చేసినావు? ఏమన్నా చేసుకోని సార్, చేసుకోపో. ఏమన్నా చేసుకోని. అదేంటి? ఆల్రెడీ ఆ. Already delete అయినాయి. మరి ఇక్కడ నేను ఏమీ చేయను, నాకు ఏమీ చేయడం రాదు, నేను వీడియోస్ పెట్టలేదు, కేసు పెట్టు. కెమెరాలు పెట్టలేదు అన్నావు. చెప్తాం, 100 చెప్తాం, ఆ, 1000 చెప్తాం, 1,00,000 చెప్తాం. లక్ష. అర్థమవుతుందా? ఇగో ఎవరు? కెమెరా అన్నావు కదా, ఆ. నాకు అదే కెమెరా. అదే సీక్రెట్ కెమెరా? కెమెరా. అనిపిస్తుందా? అక్కడ చూచు, అదే కెమెరా. అదే కెమెరా. ప్లీజ్ తమ్ముడు, నేను ఏదో డబ్బు కోసం తమ్ముడు? తమ్ముడు. అబ్బో. ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్ అబ్బా. తమ్ముడు. అబ్బా. అంటే మా అమ్మకి కొంచెం అవసరమై డబ్బు అవసరమై కమల్ హాసన్. అందుకే అలా చేశాను తమ్ముడు. ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు, అది డిలీట్ చేసే తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు, కాల్ పట్టుకుంటాను నువ్వు తమ్ముడు, తప్పులు ప్లీజ్ చేసేటప్పుడు ఉండాలి. ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు, సార్ ప్లీజ్ సార్, నేను మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదని ప్లీజ్ సార్ మీరు కాల్ ఆరోగ్యం మంచిగా లేకుండా ఇటువంటి చిన్న పనులు చేస్తారా? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, డబ్బు అవసరం ఉంటే అడిగి తీసుకోవాలి. ప్లీజ్, డబ్బు అవసరం ఉంటే. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. దూరం చేరు, దూరం చేరు, దూరం చేరు, మాట్లాడాలి, దూరం చేరు. కెమెరా ఉందని చెప్పగానే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసేసినాం. ప్రతి ఒక్కళ్ళు అంతే, కెమెరా ఉందనే చాలు పర్ఫార్మెన్స్. జీవితాలు ఖరాబ్ అవుతాయి సార్. అపరిచితుడు జీవితాలు. మొత్తం. ప్లీజ్ తమ్ముడు, ప్లీజ్ తమ్ముడు, ఆ? ప్లీజ్ ఏంది ప్లీజ్ అమ్మా, ఏంది ప్లీజ్? ప్లీజ్ తమ్ముడు, అలా చెయ్యొద్దు. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం దూరంగా ఆగు, మాట్లాడు. ఒక్క నిమిషం ఆగు. నిజాలు ఒప్పుకో, కెమెరా ముంగట నేను వదిలేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈయనతో నీకేం సంబంధం? ఒకసారి ఆ? ఒక మీ ఇంట్లో ఓనర్. పని చేసి మా వాడు మీ ఓనర్. ఓకేనా? ఇప్పుడు మీ ఓనర్తో నువ్వు చేసే కథలు ఏంది? స్టార్టింగ్లో నువ్వు ఆయన ఎందుకు అట్లా చూస్తుండే? తనంటే నాకు ఇష్టం కాబట్టి అలా చూస్తాను. ఇష్టం కాబట్టి చూసినాం. ఇష్టం కాబట్టి చూసినాం. మరి ఆయన బ్లాక్మెయిల్ చేయడం ఎందుకు? అంటే డబ్బులు కావాలని అంటే అప్పుడు వెంటనే ఇవ్వరు కదా. అంటే ఇంక బ్లాక్మెయిల్ చేసినావు. ఫస్ట్ వాళ్ళ ఆవిడతో వీడియోలు తీసినావు. ఆ. నువ్వే తీసినావు. ఇట్లా తీసినావు వీడియో అసలు? అంటే ఇంట్లో పని చేస్తున్నాను కదా, పెద్ద ప్లేస్ నాకు తెలుసు, అందుకే వీళ్ళ వీడియో ఎట్లా తీసినావు? మీ వీడియో అంటే నేను వాళ్ళ వీడియోస్ నేను అది ఇండోర్ వేసుకోలేదు కిటికీ దగ్గర, అది పెట్టి కిటికీ దగ్గర నుంచి తీసింది. పెట్టి నేను పని చేసుకోవడానికి వెళ్ళిపోయాను. ఓకే. ఆ తర్వాత నేను ఇది చేసి ఫోన్లో ఓకే. మరి తర్వాత దగ్గర మరి తర్వాత ఎట్లా, మరి ఈయనతో ఎట్లా చేసినావు? అది ఫిజికల్ ఒక మాట చెప్పు నాకు. ఫిజికల్ ఈయన బలవంతంగా పిలిచి చేసిందా నీకు, లేదంటే? లేదు, నేనే ఇష్టపడి మీరంటే ఇష్టమని చెప్పాను. తర్వాత తను కూడా ఇష్టపడి వచ్చారు.
తినంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఎలా కావాలని అడిగాను. తనకు కూడా ఇష్టం ఉండే కాబట్టి కదా నాతో ఫిజికల్ అయ్యాడు. ఇష్టం లేకపోతే ఎవరు కదా తను నేను కలిస్తేనే కదా అవుతుంది ఫిజికల్ అనేది. నేను బలవంతం చేస్తే అవ్వదు కదా. నువ్వేం బలవంతం చేయలే అయితే. నేను బలవంతం చేయలేదు. నువ్వంటే ఇష్టం నాకు కావాలి అని అడిగాను. సరే అయితే అని వచ్చారు. ఆయన అడిగిందా? లేదు నేను అడిగాను. మీరంటే ఇష్టం నాకు కావాలి అని. అంటే సరే అయితే అని వచ్చారు. ఇద్దరం కలిస్తేనే కదా అది ఒక. నువ్వు ఎందుకు కలిసినావు ఆమెతో? నా కుటుంబం కోసం, నా భార్య జీవితం ఎక్కడ ఖరాబ్ అవుతుందో అని చెప్పేసి నీ తనతో కలవాల్సి వచ్చింది. అంతలా బలవంతంగా నువ్వు చేసిన బ్లాక్ మెయిల్ వల్ల చేయలేరు కదా. ఓకే ఆ విధంగా నన్ను ఇబ్బంది పెట్టిన. ఓకే నువ్వు చెప్పేదే ఇష్టం లేకుండా చేయరు కదా. సరే అమ్మా చెయ్యరు. ఇష్టం లేకుండా ఎవరు చేయరు. తనకు కూడా ఇష్టం ఉంటే ఫీలింగ్స్ వస్తేనే కదా చేస్తారు. ఓకే ఓకే నువ్వు అన్న దాంట్లో కూడా న్యాయం ఉంది. ఓకే మరి నువ్వు డైరెక్ట్ పోయి అడగకుండా నువ్వు బ్లాక్ మెయిల్ వే చేసి ఎందుకు అడిగినావు? డైరెక్ట్ అడిగితే వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళు ఏమైనా చేయొచ్చు కదా హాని క్యారెక్టర్ లాంటిదా అని. అందుకే నేను ఆంధ్రాకి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి ఫోన్ చేసి అక్కడ నుంచి నువ్వు బలవంతం చేసి నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే చేయాల్సి వచ్చింది ఆయనే. కానీ ఆయన ఫ్యామిలీ అలా ఎలా చెప్తావు నువ్వు కూడానా? అలా ఎలా చెప్తావు నువ్వు కూడానా? మరి తనకి ఇష్టం ఉండి ఇష్టం ఉంటే ఓకే. దాని తర్వాత ఈయన ఫిజికల్ అయింది నీతో. అప్పుడు అలా ఆవిడతో చేసి డిలీట్ చేసినావు. మరి ఎందుకు చేసినావు? చేశాను. ఎందుకు డిలీట్ చేసావు? అది లీగల్ కాబట్టి. అది లీగల్ గా ఆ విధంగా వెళ్తే నీ మీద కేసు పడతారని నీకు తెలుసు. ఈ విధంగా వెళ్తే కేసు పడదు. ఫోటో ఆయనతో చేసింది కూడా రికార్డ్ చేసుకొని నువ్వేంది ఇట్లా అయ్యగారు నన్ను పిలిచి నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ ఏమంటారు ఇట్లా బలాత్కారం చేసిరా అని చెప్పేసి కేసు పెడతానంట. పెడతానన్నాను. డబ్బులు ఇస్తారా? నాకు డబ్బులు అవసరం కాబట్టి. ఒక మాట ఇప్పుడు నువ్వు ఆమెతో ఇష్టంగా చేసినావు. నువ్వు సెకండ్ సార్ కాళ్ళు చేతులు పనిచేయన భార్య తను ఏమైపోతుందో తను చేసిన బ్లాక్ మెయిల్ అని చెప్పేసి తను బలవంతం చేసి నేను పోయాను సార్. అంతకు మించి నాకు వేరే తెలియదు సార్. నన్ను ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసి నిద్ర లేని రాత్రులు గడిపాను సార్. నేను మనశ్శాంతి తెలిపాను నా భార్యకి ఏమైతుంది అని చెప్పేసి. ఏందమ్మా ఇప్పుడు చెప్పు. ఇప్పుడు ఫైనల్ ఒకటే మాట. అట్లా కూడా 50,000 ఇచ్చిన సార్. 50,000 ఇచ్చినంటే మళ్ళీ 2 లక్షలు డిమాండ్ చేసింది సార్. దానిపైన నుంచి ఇంకేమన్నా తెలుసా సార్? నేనంటే ఇష్టం అంట. నాతో ఫిజికల్ గా పార్టిసిపేట్ కావాలని చెప్పేసి నన్ను మెంటల్ గా టార్చర్ పెట్టింది సార్. ఆఫీస్ లో ప్రెజర్ అవుతుంది సార్ నాకు. డబ్బు లేదు, డబ్బులు ఇవ్వం. ఒక్కటే మాట, డబ్బులు ₹1 ఇవ్వం. ఎక్కువ మాట్లాడితే సీదా తీసుకొని మొత్తం వైరల్ చేస్తాం. అర్థమవుతుందా? ఒక పని మనిషి ఇళ్ళల్లో పనికి వెళ్ళి ఈ విధంగా ఓనర్ తోని బ్లాక్మెయిల్ చేసి ఓనర్ ఇట్లా చేసింది అని చెప్పేసి బయట పెట్టినాం అనుకో, నిన్ను ఎక్కడ పనికి పెట్టుకో. అర్థమవుతుందా? మంచి మర్యాదగా మంచిగా ఉంటాను. ఈసారి ఇప్పుడు ఎలాంటి బ్లాక్మెయిల్ చేయను తమ్ముడు. అది డిలీట్ చేస్తాను. చేస్తా డిలీట్ చేస్తా. ఇప్పుడు నువ్వు ఎంత చదువుకున్నావు? తను చదువుకోలేదు తమ్ముడు. చదువుకోలేదు. నీ పని ఏంది? పని చేసుకోవాలి. ఓకే నువ్వు ఏదన్నా పని సరే, ఆ పనికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. కానీ ఆ పనికి నువ్వు అంతే నిజాయితీగా చేయాలి. ఈ విధంగా చేసుడు ఏంటి చెప్పు? ఈ విధంగా చేసుడు మంచిదా? అంటే ఇప్పుడు సార్ని ఫస్ట్ టైం మన ఇంట్లో పనికి వెళ్ళినప్పుడు చూసినప్పుడు సార్ అంటే ఇష్టం అనిపించింది. అందుకే పెళ్ళి అయిందా నీకు? కాలేదు, పెళ్లి కాలేదు. చేసుకోవచ్చు కదా మరి. మంచి పెళ్లి చేసుకుంటే నీకు మంచి మొగుడు ఉంటాడు, వాడు చూసుకుంటాడు కదా. నేను అట్లా కూడా చెప్పిన సార్. మంచి జాబ్ పెట్టిస్తా చెప్పిండా. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను కూడా చెప్పిన సార్. చెప్పలేదా? చెప్పారు. అంటే నాకు ఇప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి చేసుకోవాలని లేదు కానీ పడాలని ఉంది. డబ్బు అంతేనా? పెళ్ళైన వాళ్ళని ఇట్లా పడాయించి ఇట్లా డబ్బులు బ్లాక్ మెయిల్ చేయాలని ఉంది. సరే తమ్ముడు, ఏదో అయిపోయింది కదా తమ్ముడు. ప్లీజ్ తమ్ముడు, అది డిలీట్ చేసి తమ్ముడు. తమ్ముడు ప్లీజ్ తమ్ముడు. ఇంకా అనుభవించాలి సార్. ఇంకా నాకు పెళ్లి అవ్వాలి సార్. అనుభవించాలి. మా అమ్మనే నేను అనుభవించిన ప్రతి ఒక్క బాధ అనుభవించాలి. ఒక మాట ఏంటంటే డిలీట్ చేయాలి కదా. డిలీట్ చేయాలి కదా. నువ్వు ఇంకా వేరే ఫోన్లు ఏవైతున్నాయో అవి డిలీట్ చేయి. వేరే ఫోన్లు లేవు తమ్ముడు. లేవు తమ్ముడు, నిజం తమ్ముడు. అంటే అలా చేస్తున్నారు కాబట్టి నేను అలా ఉన్నాయని చెప్తాను. అయితే నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఇలా రేపటి రోజు ఇది ఎప్పటికైనా బయట పడుతుంది. ఓకేనా? నేను ఈ వీడియోని అయితే ఆయనకి ఇచ్చేస్తా. నువ్వు వెళ్ళి వాళ్ళ వైఫ్కి నువ్వు క్షమాపణ చెప్పాలి. ఏమని? అమ్మ నేను ఇట్లా చేసినా, నాది తప్పు అయిపోయింది అని చెప్పాలి. ఇప్పుడు అందులో నువ్వు ఇంకొకటి ఏం చెప్పాలంటే ఆయనది కూడా ఏం తప్పు లేదు, నేనే ఇట్లా బలవంతం చేసిన అనేది నువ్వు చెప్పాలి. ఇట్లా చెప్తేనే కనుక నేను డీల్ చేస్తాను. ఓకే ఆయన చేసిండు అని నువ్వు అంటున్నావు, ఆయనప్పుడు ఇష్టం ఉంది అని నువ్వు అంటున్నావు. కానీ ఆయన ఎందుకు చేసిండు? నువ్వు ఏం ఫిట్టింగ్ పెట్టావు నువ్వు ఫస్ట్ దానికి?
ఇట్లా వాళ్ళ వైఫ్తో చేసి డిలీట్ చేయాలి అంటే నువ్వు ఆయనతో ఫిజికల్ కావాలి అని ఫిట్టింగ్ పెట్టావు. అందుకనే ఆయన చేసిండు, లేదంటే చేయకపోతుండే. తర్వాత నేను మళ్ళీ డబ్బు కావాలని చెప్పాను. డబ్బు కావాలని చెప్పేసి ఆయన అలా చేశారు. సరే ఏదైనా ఉండదు, కానీ నువ్వు చేసి మాత్రం తప్పమ్మా, ఓకేనా? ఆయన అట్లాంటి మనిషి కాదు, చూస్తేనే అర్థమవుతుంది. కానీ నువ్వు చేసుడు తప్పు, ఓకేనా? నువ్వు ఇట్లాంటి కథలు మళ్ళా పడదు. నువ్వు ఈ ఓనర్ దగ్గర ఇట్లా చేసి మళ్ళీ వేరే ఇంట్లో పనికి వెళ్ళి మరి వేరే ఓనర్తో నువ్వు వేరే ఓనర్ దగ్గర ఇట్లా చేసినావు అనుకో, నేను ఈ వీడియో అంతా బయట పెడతా. నువ్వు ఏ ఇంట్లో పని చేస్తున్నావో ఆ ఇంట్లో నేను పనుల నుంచి తీసేస్తాను. ఇది యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తుంది, దగ్గర 1-2 లక్షల మంది చూస్తారు. అర్థం చేసుకో. ఇక్కడ పని చేసినా కానీ సరే బుద్ధిగా పని చేసుకో, నిజాయితీగా పని చేసుకో. నేను ఇప్పటికీ నేను ఎందుకు వదిలేస్తున్నా అంటే నీ కండిషన్ ఏమంటారు, నీ పరిస్థితి బాగాలేదు, నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు. నువ్వు అందుకే తమ్ముడు నేను అలా చేయాల్సి పోలీస్ కేసు పెట్టి కథకలని పంపండి సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. మీకు నువ్వు సరే అన్న, నువ్వు చెప్పాను, ఏమంటావు చెప్పు. నువ్వు వదిలేస్తావా? నువ్వు 50,000 చిన్న క్రైమ్ కాదు సార్, ఇది ఒక జీవితం సార్. సరే కానీ ఎంతైనా ఆడపిల్ల ఏదో ఇట్లా చేశారు, పెళ్లి కాలేదు. ఓకే సార్, నేను స్టార్టింగ్ లో తనకు చెప్పిన ఇలా బ్లాక్ మెయిల్ చేస్తుంటే మంచి ఉద్యోగం ఇప్పిస్తా, పెళ్లి చేస్తాను, అక్కడ నన్ను అర్థం చేసుకున్నావా? పోనీ కాళ్ళు చేతులు పనిచేయన భార్య ముఖం నీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఏడుస్తున్నావు? లేదు సార్, ప్లీజ్ నన్ను క్షమించండి సార్. ఇంకా అయిపోయింది కదా సార్, క్షమించండి సార్. అలా చేయొద్దు సార్, ప్లీజ్ సార్. సరే అన్న, ఏమంటావు చెప్పు. తను చేసిన తప్పుకు తను శిక్ష అనుభవించాల్సిందే సార్. మీరు ఏం చేస్తారో చేయండి సార్. వద్దు సార్, ప్లీజ్ సార్. మనశ్శాంతి లేదు సార్. కంప్లైంట్ పెట్టి మరి ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, కంప్లైంట్ పెట్టి మరి నేనే కంప్లైంట్ పెట్టు. మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. ఒక కంప్లైంట్ పెట్టు, నీకు ఆ వీడియో ఇస్తా, ఇలా నా మీద కంప్లైంట్ పెట్టు. LPS లో మాట్లాడుకోమ్మా, నేను ఏం చేయలేను ఇంకా. ఇప్పుడు తప్పు తను చేయబట్టి సార్, సార్ నా జీతం 1,00,000 సార్. తను చేయబట్టి నన్ను సస్పెండ్ చేస్తాను. ఒక మాట అన్నా, ఇక్కడ ఎంత ఆమె తప్పు ఉందో అంతే నీ తప్పు ఉంది. ఎందుకు తెలుసు సార్, నేను ఎంత క్లెవర్ ఆఫీస్ లో అందరూ దద్దమ్మ లెక్క చూస్తున్నారు సార్. ఒక్క నిమిషం చెప్పేది చేయబట్టి ఇగో ఆమె సపోర్ట్ గా మాట్లాడుతున్నాను అనుకోకు, నేను ఇద్దరు సపోర్ట్ గా మాట్లాడుతున్నా. ఇది ఇక్కడ కొట్లేసడం అంటే మంచిది, లేదు అంటే ఒక నింద నీ మీద కూడా రావచ్చు. ఏమో నిజంగానే చేసిండేమో అని నింద నీ మీద కూడా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే, ఓకే ఆమె ఇట్లా చేస్తుంది, బలవంతం చేస్తుంది, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే ఆమె సిచ్యువేషన్ ఏదో ఉంది, నీ సిచ్యువేషన్ ఏదో ఉంది. నీ సిచ్యువేషన్ ఏదో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే ఏడికైతే అడిగి అని చెప్పి పోయి కంప్లైంట్ పెట్టేశారు. వేరేడు ఎవడేమనుకుంటే నాకేంది, నాకు తప్పు జరిగింది, నా సైడ్ తప్పు లేనప్పుడు నేను వెళ్ళి కంప్లైంట్ పెడతాను. కంప్లైంట్ పెట్టాను. నువ్వు ఆమెతో ఇంటిమేట్ అయినావు కాబట్టి సెకండ్ టైం మళ్ళీ నువ్వు దొక్కున్న గొత్తులు నువ్వే పట్టు. సెకండ్ టైం అర్థమవుతుందా? నీ తప్పు కూడా ఉంది అందులో. నువ్వు కూడా ఆమెతో ఫిజికల్ అయినావు కాబట్టి ఇక్కడ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఇద్దరు లైట్ తీసుకొని పక్క జరిగితే మంచిది, లేదంటే కంప్లైంట్ పెట్టుకుంటారా అంటే కూడా మీ ఇష్టం, నాదేం లేదు. మీరు ఆడపిల్ల అంటున్నారు, తన జీవితం అంటున్నారు కాబట్టి ఒక్కసారి క్షమిస్తున్నాను సార్. విను, ఇంకోరి జీవితంలో, నా జీవితంలోకి ఎంటర్ అయిన ఇంకోరి జీవితంలో ఎంటర్ అయితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను సార్. 50,000 నీకు జీతం ఇచ్చిందా ప్రతి నెల కరెక్ట్గా? ప్రతి నెల కరెక్ట్గా ఇస్తాడు, ఓకేనా? ఆ 50,000 ఏదైతే ఇచ్చిండో 50,000 రిటర్న్ ఇచ్చి వెళ్ళు. ప్లీజ్ తమ్ముడు, వీలైతే డిలీట్ చేయండి. సరే అమ్మా, డిలీట్ చేస్తాను. ఇక్కడ తప్పు ఇద్దరిది ఉందన్న, నీది ఉంది, ఆమెది కూడా ఉంది తప్పు. ఇక్కడ మనం ఏం చేయలేము. ఎందుకు తెలుసా? రేపటి రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసు వాళ్ళు ఏమంటారు తెలుసా? అరే నువ్వు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి రా భయ్, నువ్వు వచ్చి కంప్లైంట్ ఇవ్వక నువ్వు ఇప్పుడు ఆ పిల్లతో ఫిజికల్ అయ్యే నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చి ఏమంటారు, ఇప్పుడు వచ్చి నువ్వు ఆ పిల్ల బ్లాక్మెయిల్ చేసింది అంటే నిన్నెట్లా నమ్మాలి? నువ్వు కూడా తప్పు చేసి ఉంటావు అని చెప్పేసి అని అంటారు. అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు ఫిజికల్ అవ్వకుండా అమ్మాయితో ఏం చేయకుండా ఫస్ట్ నీ వైఫ్ది నీది తీసి అట్లా చేస్తే అప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తే అప్పుడు వేరే ఉండు. నువ్వు ఇప్పుడు ఫిజికల్ అయినావు ఇక్కడ ఆమెతో, అర్థమవుతుందా? నువ్వు ఫిజికల్ అయి నువ్వు తప్పు చేసినావు. సో నీ దిక్కు ఏం ఉండదు కంప్లైంట్ అంటే, నువ్వు ఇచ్చే కంప్లైంట్ చెల్లదాడ, అర్థమవుతుందా? సో ఏదో జరిగిందేదో జరిగిపోయింది. ఆమె దగ్గర 50,000 తీసేసుకో, పోనీ ఆడపిల్ల ఇళ్ళల్లో పని చేసుకుంటుంది, పెళ్ళి కావాలి, లైట్ తీసుకొని పక్క జరిగిపోన్నా. ఎందుకు తలకాయ నొప్పులు చెప్పు? ఇప్పుడు నీ వైఫ్ బాగాలేదు అంటారు, నేను ఇది కూడా ఆలోచించి నేను కోర్టు కేసు అని పెట్టలేదు. ఇప్పుడు నీ వైఫ్ బాగాలేదు అంటారు, ఎన్ని రోజులు అని కోర్టులు కేసులు అని తిరుగుతావు చెప్పు? నీ వైఫ్ని చూసుకోకుండా ఏమైనా మంచిగా అనిపిస్తుందా నీకు? పోనీ అయ్యింది అయిపోయింది, ఇంక వదిలేసాయి. అవి ఫొటోస్ ఆ వీడియోస్ డిలీట్ చేసినావుగా, చేసేసినావుగా. సరే లైట్ ఇంకా అయ్యింది ఏదో అయిపోయింది, ఇంకా మిగతా మళ్ళీ ఇట్లా కాకుండా చూసుకో.
జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదన్న, లైఫ్ కాపాడుతాను. థ్యాంక్ యూ సో మచ్. కలిసేద్దాం. ఓకే అన్న, మీరు వెళ్ళొచ్చు, నేను వస్తాను. మీరు లేకపోతే బయట ఉండరు, నేను వస్తాను ఒక 2 minutes. సో చూసిరు కదా ఈ పని మనిషి అనే ఆమె ఏ విధంగా చేసింది, ఎంత పెద్ద స్టంట్ చేసింది అనేది. సో రేపు మీ ఇంట్లో కూడా జరగవచ్చు, మీకు కూడా ఇదే విధంగా జరగవచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండుర్రి. మీరు ఎవరైనా పనిలో పెట్టుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది గమనించి వాళ్ళ గురించి తెలుసుకొని పనిలో పెట్టుకోండి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏ పని చేసేటోళ్ళకి ఏం తెలుసుకోవాలి వాళ్ళ గురించి, వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ జాబా ఇది, లేకపోతే ఇదేమన్నా ఇంటర్వ్యూలు తీసుకొని సెలెక్ట్ చేసే జాబా ఇది అని అనుకోవచ్చు. కానీ చెప్పలేం, రేపటి రోజు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు ఈయనకైనట్టే మీకు కూడా కావచ్చు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండుర్రి. ఇట్లాంటి మీ లైఫ్లో మీ ఇళ్ళల్లో జరగకుండా చూసుకోండి. సో నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోకి సంబంధించి ఆయన మీద ఆమె మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.